రే కోటిగా, నువ్వేమో నా పైసలు లాక్కొని ఆయనకి ఇచ్చినావు, ఆయనేమో నా కాళ్ళకి దండం పెట్టి ఏదేదో మాట్లాడేళ్ళిండు. ఏంటిదంతా? వీరన్న కొడుకుకి క్యాన్సర్, ఇంకెక్కువ రోజులు బతకడు. పోయే ముందు వానికి విమానం ఎక్కాలని ఒక షోకు. ఆ విమానం టికెట్లకి 1000 రూపాయలు తక్కువైతే ఇందాకే నన్ను వచ్చి అడిగిండు. నా దగ్గర ఇవ్వని అబద్ధం చెప్పిన, కానీ ఈతానికి వచ్చినాక నాకు అర్థమైంది ఎంత దరిద్ర పని చేసినా అని. అందుకే నీ పైసలు ఉంచుకొని ఆయనకి ఇచ్చేసిన. 1000 రూపాయలే కదనే, ఇది తిరిగి ఇచ్చేస్తానే సుమతి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా కోటిగా? ఆయన కష్టం తెలిసినాక కూడా నేను పైసలు అడుగుతానా? నేను విషయం ముందే తెలుస్తుంటే మొత్తం పైసలు నేనే ఇచ్చేదాన్ని కదా. నేను చేసే పని తప్పు కావచ్చు కానీ నేను తప్పుడు దాన్ని కాదురా కోటి. నేను అట్లా ఒకడిని నమ్మి సిటీకి వచ్చిన, ఆడు రోజు పస్తులు పండబెట్టేటోడు. ఆకలేస్తుంది అని అంటే అందరి దగ్గర పడుకోమన్నాడు.